తొట్లకొండకు ఆ పేరు ఎలా వచ్చిందంటే, భీమిలి బీచ్ సమీపంలోని కొండపై 1976లో భౌతిక క్షేత్రాలు బయటపడ్డాయి. నేవీ స్థావరాల ఏర్పాటుకు సర్వే చేస్తుండగా జరిపిన తవ్వకాల్లో ఈ క్షేత్రాలను గుర్తించారు. నేవీ అధికారుల సమాచారం మేరకు ఏపీ పురావస్తు శాఖ తవ్వకాలు జరిపి ఆ క్షేత్రాలను క్రీస్తుపూర్వం 300 నుంచి 300 మధ్యవిగా గుర్తించారు. బౌద్ధ భిక్షువులు అక్కడ రాళ్లను తొలిచి నీటి తొట్టెలను నిర్మించడంతో తొట్లకొండ అనే పేరు వచ్చిందని చరిత్రకారులు చెబుతున్నారు. తొట్లకొండ బౌద్ధ సముదాయం భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం నుండి 15 కిలోమీటర్ల దూరంలో భీమినిపట్నం సమీపంలోని ఒక కొండపై ఉంది. ఈ కొండ సముద్ర మట్టానికి దాదాపు 128 మీటర్ల ఎత్తులో ఉంది మరియు సముద్రాన్ని అభిముఖంగా చూస్తుంది. తెలుగు పేరు తొట్లకొండ యొక్క పునాది రాతిలో కత్తిరించిన అనేక రాతి తొట్టెలు ఉండటం నుండి ఉద్భవించింది. తొట్లకొండ అంటే తొట్లకొండ అని కూడా అర్థం కావచ్చు. 2019లో వర్షాకాలం కారణంగా స్తూపం పాక్షికంగా దెబ్బతీసింది. కానీ దీనిని 2021 నాటికి రూ. 42 లక్షల ఖర్చుతో పునరుద్ధరించారు. తొట్లకొండ కళింగ ప్రభావంలో బాగా ఉండేది. ఇది శ్రీలంక మరియు ఆగ్నేయ యుఎస్ఏలోని వివిధ ప్రాంతాలకు బౌద్ధమత వ్యాప్తికి ముఖ్యమైన వనరు. అలాగే 83.3 డిగ్రీల మెరిడియన్ తూర్పుకు సమీపంలో ఉన్న ప్రముఖ బౌద్ధ ప్రదేశాలను సందర్శించడానికి సముద్రం ద్వారా వచ్చే యాత్రికులకు ప్రవేశ ఓడరేవులతో ఇదొకటి. తొట్లకొండ చరిత్ర భారతీయ సంస్కృతి, ముఖ్యంగా బౌద్ధమతం యొక్క ట్రాన్స్ఓషియానిక్ వ్యాప్తి ప్రక్రియపై అంతర్దృష్టిని అందిస్తుంది. ఆరోగ్యకరమైన వాతావరణంతో కూడిన సముద్ర తీరంలో ఉన్న ఒక కొండ బౌద్ధ సన్యాసులు ఆశ్రమ సముదాయాన్ని నిర్మించడానికి అనువైన ఆకర్షణ. లోతుగా వంపు తిరిగిన తీర ప్రాంతం ద్వారా ఆశ్రయం పొందిన ప్రశాంతమైన సముద్రం వడలను లంగారు వేయడానికి సురక్షితమైన స్పర్ధమంగా ఉపయోగపడింది. తొట్లకొండ, సారనాథ్, కుషినగర్ మరియు లుంబిని వంటి బౌద్ధ ప్రదేశాలు రేఖాంశ 83.3 డిగ్రీల మెరిడియన్ తూర్పు చాలా దగ్గరగా ఉన్నాయి. ముఖ్యమైన బౌద్ధ ప్రదేశాలను సందర్శించడానికి సముద్రం ద్వారా భారతదేశానికి వచ్చే ప్రజలు ప్రయాణించడానికి అతి తక్కువ మార్గాన్ని వెతుకుతారు. చాలామంది తొట్లకొండ వద్ద ఆగి అక్కడ వారు తమ ఒడిలను లంగరు వేసి కొంతకాలం కొండపై విశ్రాంతి తీసుకొని ఆపై 83.3 తూర్పు మెరిడియన్ వెంట ఉత్తరం వైపు కొనసాగారని నమ్ముతున్నారు.